కేంద్ర ప్రభుత్వం కేంద్ర రక్షణ సాయుధ దళంలో నియామకాలపై నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుండి ఉద్యోగ అర్హతకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు రామ్కీ ఫౌండేషన్ అధినేత రామ్ రెడ్డి తెలిపారు. పరివర్తన ఫౌండేషన్, రామ్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 6,000 మంది ఉద్యోగ అర్హత కలిగిన అభ్యర్థులకు పరీక్ష నిర్వహించగా అందులో నుండి ఉత్తీర్ణత సాధించిన 300 మందిని ఎంపిక చేసి వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్లోని ఎస్వీఐటి కళాశాలలో అభ్యర్థుల అభ్యర్థన మేరకు అదనంగా మరో 600 మంది విద్యార్థులకు అర్హత పరీక్ష చేపట్టినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో కేంద్ర సాయుధ దళాల్లో పనిచేసేందుకు అర్హత పరీక్ష ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజన సౌకర్యాన్ని కూడా ఇస్తున్నట్లు తెలిపారు. సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ లాంటి కేంద్ర బలగాలలో కానిస్టేబుల్ విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ నుండి 200, ఆంధ్ర నుండి 200 మందిని ఇప్పటికే ఎంపిక చేసి శిక్షణను అందిస్తున్నట్లు వెల్లడించారు. రామరెడ్డి, రామ్కీ ఫౌండేషన్ సిఇఓని. కేంద్ర ప్రభుత్వం ఆర్మ్డ్ ఫోర్సెస్లో అంటే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ లాంటి శాఖల్లో కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడానికి 26,000కు పైగా పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో దీనికి ఎలిజిబిలిటీ 10th క్లాసే. సో చాలా మంచి అవకాశం అని చెప్పేసి దీనికోసం మేము ట్రైనింగ్ ఉచితంగా ఇవ్వదలిచి పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ అండ్ రామ్కీ ఫౌండేషన్ కలిసి ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నాము. ఇందుకోసం చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి తెలంగాణ నుంచి ఒక 300 మందిని, ఆంధ్ర నుంచి ఒక 300 మందిని సెలెక్ట్ చేసి తెలంగాణ వాళ్ళకన్నా హైదరాబాద్లో ఉన్నటువంటి షామీర్పేట దగ్గర గల శిక్షణ శిబిరంలోను, అలాగే ఏపీ వాళ్ళకి గుంటూరు దగ్గర ఉన్నటువంటి మా శిక్షణ కేంద్రంలోనూ ఉచితంగా అంటే ఫుడ్, అకామిడేషను, ట్రైనింగు, ఫ్యాకల్టీ, యూనిఫామ్ ఎవ్రీథింగ్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేసి రెసిడెన్షియల్ కోచింగ్ ఏర్పాటు చేయాలని అనుకున్నాం. ఆ తర్వాత దీనికోసం 6,000కు పైగా విద్యార్థులు క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నారు. సో వాళ్ళని ఎలా స్క్రీన్ చేయాలని చెప్పి ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి అందులో ఒక కట్ ఆఫ్ మార్క్ పెట్టుకుని 70 పైగా మార్కులు వచ్చిన వాళ్ళందరినీ తీసుకొని శిక్షణ కార్యక్రమం ప్రారంభించాం. అయితే కట్ ఆఫ్ మార్కు పెట్టుకున్నందువల్ల ఆంధ్రాలో ఒక 200 మందికి, తెలంగాణలో ఒక 200 మందికి మాత్రమే శిక్షణ ప్రారంభమైంది. అది చాలా విజయవంతంగా నడుస్తుంది. అయితే చాలామంది అభ్యర్థులు మళ్ళీ ఫోన్ చేసి మాకు, సార్ మేము మొదట మీరు పెట్టిన ఎలిజిబిలిటీ టెస్ట్ రాయడం మిస్ అయ్యాము, కొంచెం మాకు కూడా అవకాశం ఏంటండి చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నారు. అందుకోసం వాళ్ళ సదుపాయం కోసం వాళ్ళకు కూడా లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో మరోసారి అంటే ఈరోజు ఎలిజిబిలిటీ టెస్ట్ 2.0 ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారు, ఈరోజు దాదాపు 600 మందికి పైగా ఇక్కడ అభ్యర్థులు వివిధ జిల్లాల నుంచి, తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఎగ్జామ్ రాస్తున్నారు. ఇది కాక ఇంకొక 5 సెంటర్లో అంటే వనపర్తి, మరికల్, ఇటు వరంగల్ అలాంటి కేంద్రాల్లో కూడా ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు దగ్గర ఉన్నటువంటి రామ్కీ శిక్షణ కేంద్రంలో ఎలిజిబిలిటీ టెస్ట్ జరుగుతుంది. సో ఇందులో నుంచి కట్ ఆఫ్ మార్క్ మీట్ అయిన అభ్యర్థుల్ని, అలాగే ఏపీలో రాసిన వాళ్ళ నుంచి కూడా మళ్ళీ సెలెక్ట్ చేసి వాళ్ళని కూడా ఎస్ఎస్సి జీడీ ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేసేందుకు అవకాశం కల్పిస్తాం. ఇదంతా కూడా ఇట్లా ఫ్రీ ఆఫ్ కాస్ట్.